హలో గైస్, ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్. ఈరోజు మనం 40,000 సబ్స్క్రైబర్ మార్క్ రీచ్ అయినాం అనమాట. సో 1 year 3 months ఇది. ఇంకా మనకు 6 months ఉందన్నమాట 1,00,000 సబ్స్క్రైబర్స్ కొట్టడానికి. అంటే ఎవ్రీ మంత్ 10,000 సబ్స్క్రైబర్స్ కొట్టాలన్నమాట. సో ఐమ్ వర్కింగ్ హార్డ్ టు రీచ్ ఇట్. ఓకే, సో ఇక్కడ నేను స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, నేను 1,00,000 సబ్స్క్రైబర్ని ఒక 1.5 or 1 year 8 monthsలో నేను సాధించగలిగిన అంటే మీరు కూడా సాధించగలుగుతారు. అది యూట్యూబే కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదంటే ఒక జాబ్ కావచ్చు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్ జాబ్ కొట్టాలనుకోండి, పెద్ద పని ఏం కాదు. మీరు కొట్టే శాలరీస్ ఇనిషియల్గా ఎంత ఉన్నాయి? 10,000, 15,000, 20,000 కదా. సో 40,000 సబ్స్క్రైబర్స్ కొట్టడం అంత ఈజీ కాదు. బట్ దానికి తగ్గ హార్డ్ వర్క్ ఉంది అనమాట. మనం ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ని వదిలిపెట్టొద్దు. ఓకే, నువ్వు ఎంత కష్టపడితే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది. చూడండి, నేను ప్రతిరోజు వీడియో లేకుండా యూట్యూబ్ ఛానల్ ఉండదు అనమాట. అంటే ఎంత సక్సెస్ వచ్చినా కూడా మనం కన్సిస్టెన్సీ ఉంటే ఈ అల్గారిథమ్స్ అనేది హిట్ అయిపోయి మనకు మంచి వ్యూస్ అనేది కానీ సబ్స్క్రైబర్స్ కానీ వస్తారనమాట. డిజిటల్ మార్కెటింగ్ కూడా మీరు సమ్ టైమ్స్ కంపెనీస్లో ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు, శాలరీ తక్కువ ఉండొచ్చు, గ్రోత్ లేకపోవచ్చు. బట్ కొంచెం ఓపిక పట్టండి, సబ్జెక్ట్ నేర్చుకుంటండి, అడ్వాన్స్ థింగ్స్ ఏమేమి వస్తున్నాయో నేర్చుకోండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. నా కెరియర్లో నేను స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఈవెన్ నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ఇట్ వాస్ నాట్ అ కేక్ వర్క్ అనమాట. బట్ వన్స్ స్లోలీ ఐమ్ గెట్టింగ్ ఎక్స్పీరియన్స్. కెరియర్ అంటే చాలా చాలా బాగుంది. సో కొన్ని వ్యూస్ చూడండి, లాక్స్లలో వెళ్ళాయి, మిలియన్స్లో కూడా వెళ్ళాయి అనమాట. ఓకే, ఫర్ దిస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏది కూడా ఫ్రీగా రాదు. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు అనమాట. ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చేసి దాని నుంచి సంపాదించు, లేదండి, ఏవి రాదు. మనం కష్టపడంది ఏ రూపాయి కూడా రాదనమాట. కాబట్టి మేక్ యువర్ మైండ్, హార్డ్ వర్క్ ఎలా చేయాలని డిసైడ్ చేసుకోండి. దాంతోపాటు స్ట్రాటజీ, బీయింగ్ ఎ డిజిటల్ మార్కెటర్గా అవకాశాలు అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, నేను జాబ్ ఎట్లా కొట్టాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎలా కొట్టాలి, ఫ్రీలాన్సింగ్ ఎలా కొట్టాలి. ఓకే, నువ్వు రోజుకి ఎన్ని గంటలు దీని మీద ఆలోచన చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈవెన్ ఆఫ్టర్ దిస్ మచ్ ఆఫ్ సక్సెస్ ఇన్ కెరియర్ ఆల్సో, యూ డోంట్ బిలీవ్, నేను రోజుకు 10 గంటల పైనే నేను కష్టపడతా. 10 గంటల పైనే ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆలోచిస్తా. హౌ టు స్కేల్ మై యూట్యూబ్ ఛానల్ అని, హౌ టు స్కేల్ మై ఇన్స్టాగ్రామ్ కానీ, క్వాలిటీ ఎలా పెంచాలి, స్టూడెంట్స్కి జాబ్ రావాలంటే ఇంకేం చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయాలి, కొత్త కొత్త టెక్నాలజీ ఏమొచ్చినాయి, దానికి టైం తీసుకొని ఎలా నేర్చుకోవాలి. కాబట్టి మీరు కూడా ఆ విధంగా నేర్చుకోవాలి. కోర్స్ అయిపోయింది అనుకోండి, జాబ్ మన దగ్గర రాదు. మనం ఎంతగానో కష్టపడితే మనకు మన దగ్గరికి వస్తుంది అప్పుడు. సో వీ హ్యావ్ టు గివ్ అవర్ ఎఫర్ట్స్ అనమాట. సో ఐ వాంట్ టు మోటివేట్ స్టూడెంట్స్ ఆన్ దిస్ అకేషన్ దట్ ఇలాంటి రోజు వస్తుంది మీకు కూడా. ఆ రోజు యూ విల్ బి ఫీల్ వెరీ 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 హ్యాపీ. సో యూట్యూబ్లో 40,000 సబ్స్క్రైబర్స్ వస్తే, సబ్స్క్రైబర్స్తో పాటు మనీ వస్తుంది, యూట్యూబ్ మనీ వస్తుంది, డైరెక్ట్ మనీ, ఇండైరెక్ట్ మనీ వస్తుంది, ఇంకా ఎన్నో అవకాశాలు కూడా క్రియేట్ అవుతాయి అనమాట. రోజు నాకు 5 నుంచి 6 క్లయింట్స్ కాల్ చేస్తారనమాట. సో వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయండి, దాన్ని మనం సక్సెస్ఫుల్గా జాబ్స్కి కన్వర్ట్ చేస్తున్నాము. చాలామంది స్టూడెంట్స్కి జాబ్స్ వస్తున్నాయి. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. బట్ వీ వర్క్ వెరీ హార్డ్, ఇంకా చాలా కష్టపడతాం మీకోసం. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఒకరోజు ఈ విధంగా కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ గైస్.